భారతీయ రైల్వేలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఫుల్ ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. రైల్వే ఇన్ఫ్రాను మరింత బలోపేతం చేసేందుకు శరవేగంగా పనులు చేపడుతోంది. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 2000 రైల్వే ప్రాజెక్టులకు భూమి పూజలు, ప్రారంభోత్సవాలు చేశారు ప్రధాని మోదీ. వందే భారత్ వంటి రైళ్ల గురించి గత ప్రభుత్వాలు కనీసం ఆలోచన కూడా చేయలేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 10 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులకు రైల్వే వేదికగా మారిందని తెలిపారు. దేశవ్యాప్తంగా 41,000 కోట్ల విలువైన 2000 రైల్వే ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు ప్రధాని. 1500 రైలు ఫ్లైఓవర్లు, అండర్ పాసులకు భూమి పూజ చేయడంతో పాటు జాతికి అంకితం చేశారు. దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 554 అమృత్ భారత్ స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపనలు చేశారు ప్రధాని. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 34, తెలంగాణలో 15 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఏపీలో ఆదోని, అనంతపురం, అనపర్తి, బాపట్ల, చీరాల, చిత్తూరు, కుంభం, ధర్మవరం, డోన్, యలమంచిలి, గిద్దలూరు, గుత్తి, గుడివాడ, గుణదల, గుంటూరు, కడప, మాచర్ల, మచిలీపట్నం, మదనపల్లి, మంగళగిరి, మంత్రాలయం, మార్కాపురం, నడికూడి, నంద్యాల, నరసరావుపేట, పాకాల, రాజమండ్రి, రాజంపేట, రాయనపాడు, సామర్లకోట, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, తాడిపత్రి, వినుకొండ రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా ఆధునీకరించనున్నారు. ఇందుకోసం 610.30 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే 84 ఆర్ఓపీలు, అండర్ పాస్ల నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో సుమారుగా టాక్సెస్ తో కలుపుకొని 270 కోట్ల రూపాయలు శాంక్షన్ రావడము నిజంగా చాలా అదృష్టం. ఇక తెలంగాణలో 230 కోట్లకు పైగా నిధులతో 15 అమృత్ భారత్ స్టేషన్లు, 169 కోట్లకు పైగా నిధులతో 17 రైల్వే ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించనున్నారు. 221.18 కోట్లతో పూర్తి చేసిన మరో 32 రైల్వే ఫ్లైఓవర్, రైల్ అండర్ పాస్లను వర్చువల్గా జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. హైదరాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్లో నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బేగంపేట రైల్వే స్టేషన్ అనేది అత్యంత పురాతనమైనటువంటి రైల్వే స్టేషన్. నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసుకోవడానికి నిధులు కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే, ఈ తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి ఈ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కూడా త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి కానుకగా ఇస్తారని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను. గవర్నర్ తమిళిసై, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అమృత్ భారత్ స్టేషన్ల పునరాభివృద్ధిలో భాగంగా ప్లాజాలు, అందమైన ల్యాండ్స్కేపింగ్, ఇంటర్ మోడల్ కనెక్టివిటీ, పిల్లల ఆట స్థలం, కియోస్కులు, ఫుడ్ కోర్టులు మొదలైనవి ఏర్పాటు చేయనున్నారు. స్థానిక సంస్కృతి, వారసత్వం నుంచి ప్రేరణ పొందేలా స్టేషన్ భవనాలను ఆధునీకరించనున్నారు. అమృత్ భారత్ స్టేషన్లలో వికలాంగులకు అనుకూలంగా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.